Dear friends, welcome to Ingralit, English Grammar and Literature. ఇప్పుడు ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ENGRALIT అనేసి గూగుల్ ప్లే స్టోర్లో మీరు టైప్ చేయగానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లోగో కలిగినటువంటి మన యాప్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులోపల ఉండేటువంటి ఇంపార్టెంట్ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఏపీడిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ 45 డేస్ ఇంటెన్సివ్ ఆన్లైన్ కోచింగ్ గురించి వివరించబోతున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డిఎస్సి మెగా డిఎస్సి అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. అందులో ఇంగ్లీష్కి ప్రతి జిల్లాలో కూడా నంబర్ ఆఫ్ పోస్టులు అనేటువంటివి రావడం జరిగింది. ఇంతకుముందు నోటిఫికేషన్స్లో ఎప్పుడు కూడా ఇవ్వనన్ని పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నిజంగా ఇది ఎవరైతే ఇంగ్లీష్కి స్కూల్ అసిస్టెంట్కి రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేసి చెప్పచ్చు. ఎందుకంటే ఇన్ని పోస్టులతోటి ఎప్పుడు కూడా డిఎస్సి అనేటువంటిది మనకి పడలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్కి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా చాలా చాలా గుడ్ నంబర్ ఆఫ్ పోస్టులు అనేటువంటివి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. ఇంకా ఇప్పటి వరకు జరిగిన దాన్ని మర్చిపోయి ఇప్పటి నుంచన్నా సరే సిన్సియర్గా ట్రై చేసి జాబ్ కొట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ 45 డేస్ ఇంటెన్సివ్ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఆల్రెడీ ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యి రివిజన్ కూడా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక రివిజన్ షెడ్యూల్ లాగా కూడా ఈ ప్లాన్ అనేటువంటిది, ఈ 45 డేస్ ఇంటెన్సివ్ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేసేటువంటి వాళ్ళకి ప్రిపరేషన్, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ 45 డేస్ ఇంటెన్సివ్ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రిపేర్ చేయడం అనేటువంటిది జరిగింది. మన ఈ 45 డేస్ ఇంటెన్సివ్ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది, ఈ 45 డేస్ బ్యాచ్ అనేటువంటి దాన్ని మనము ఇంగ్రాలిట్ యాప్లో ఏపీడిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ మెంటర్షిప్ అనేటువంటి కోర్సులో దీన్ని ఉంచడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేటువంటిది మీకు ఇంగ్రాలిట్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇంకా గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ ఉంటాయి. అలాగే 45 డేస్కి స్కెడ్యూల్ కూడా ఇక్కడ నేను రెడీ చేయడం జరిగింది. ఈ స్కెడ్యూల్ అనేటువంటిది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలామంది మైండ్స్లో ఉండేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, సిలబస్ అనేటువంటి దాన్ని మేము కంప్లీట్ చేయగలమా? కేవలము 45 డేసే ఉంది, మరి ఈ 45 డేస్లో సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయగలమా? ప్రాక్టీస్ అనేటువంటి జరుగుతుందా? రివిజన్ అనేటువంటి జరుగుతుందా? అనేసి చాలామంది చాలా నిరుత్సాహంతో ఉండడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు. బట్ నేను కాసేపట్లో మీకు సిలబస్ అనేటువంటి దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేటువంటిది చాలా చక్కగా వివరిస్తాను. మీకు దానికి సంబంధించి ఎలా చేస్తే సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది, విత్ రివిజన్ కంప్లీట్ అవుతుంది అనే దానికి ఒక మంచి షెడ్యూల్ కూడా ఇక్కడ నేను ప్రిపేర్ చేయడం అనేటువంటి జరిగింది. అది కూడా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఆ షెడ్యూల్ చూస్తే మీకు ఖచ్చితంగా ఇంత ఈజీగా మనము ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవచ్చా అనే విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు 45 డేస్ మాత్రమే ఈ షెడ్యూల్లో మీకు ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ డే 1 నుంచి మీరు గమనిస్తే ఈ ప్లాన్ అనేటువంటిది డే 45 వరకు ఉంటుంది. సో డే 1 నుంచి
డే 45 డే వరకు. అంటే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్‌గా 45 డేస్‌లో మీకు విత్ రివిజన్, గ్రాండ్ టెస్ట్‌లతో పాటు సిలబస్ అనేటువంటిది 100% కంప్లీట్ చేస్తాము. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, మీకు సిలబస్ అనేటువంటిది మొత్తం కూడా ప్రీ రికార్డెడ్ క్లాసెస్ రూపంలో ఆల్రెడీ కంప్లీట్ చేసి మన యాప్‌లో రెడీమేడ్‌గా ఉంచేసున్నామండి. ఇంకా మీకు సార్ సిలబస్ కంప్లీట్ చేస్తారా లేదా అనేటువంటి భయం గూడా అక్కర్లేదు. ఈ షెడ్యూల్‌ని ఒకసారి చూడండి. ఈ షెడ్యూల్‌ని గనక మీరు చక్కగా చూసారు అంటే, మీలో ఉన్నటువంటి భయాలు మొత్తం గూడా ఎగిరిపోతాయి అలాగా. చక్కగా ఈ షెడ్యూల్‌ని మీరు ఫాలో అయ్యారంటే, వితిన్ 33 డేస్‌లోనే మీరు సిలబస్ మొత్తం గూడా కంప్లీట్ జేస్తారు. ఇంకా ఈ 33 డేస్ తర్వాత ఇంకా రివిజన్ అనేటువంటిది గూడా జరుగుతుంది. ఇంకా గ్రాండ్ టెస్ట్‌లు గూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరొక విషయం ఇక్కడ, మీకు మన ఇంగ్రాలిట్ యాప్‌లో క్లాసెస్ బైలింగ్యువల్‌లో ఉంటాయి. చక్కగా అర్థమవుతాయి. జీరో నాలెడ్జ్‌తో వచ్చినా సరే, మీరు 100% నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు 100% నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు క్వెషన్ అనేటువంటిది ఎలా ఇచ్చినా సరే, ఆన్సర్ చేయగలిగేటువంటి కెపాసిటీ మీకు వస్తుంది. అలాగే నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్‌లు అనేటువంటివి కూడా మన ఇంగ్రాలిట్ యాప్‌లో ఉన్నాయి. అవన్నీ గూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టాపిక్ వైస్ టెస్ట్‌లు ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇలాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌ని కూడా ఇక్కడ మీకోసం ఇక్కడ యాప్‌లో మీకోసం పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మీరైతే ఈ షెడ్యూల్‌ని గనక ఫాలో అయ్యారంటే వితిన్ 30 డేస్‌లోనే మీకు కంప్లీట్‌గా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అసలు సిలబస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే ప్రతిరోజు కూడా మీరు వొకాబులరీ, గ్రామర్‌ని చదువుతారు. లిటరేచర్ కంటెంట్ చదువుతారు. మెథడాలజీ అనే దాన్ని చదువుతారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుతారు. సైకాలజీ అనే దాన్ని కూడా చదువుతారు. అంటే ఇక్కడ మీరు ఒక సబ్జెక్ట్‌ని పూర్తిగా కంప్లీట్ చేసి మరొక సబ్జెక్ట్‌కి పోవడం అనేటువంటిది ఉండదండి. అలా చేస్తే ఏమవుతుందంటే, మీరు ఒక 2 సబ్జెక్టులు కంప్లీట్ చేసేసరికి ఆ ఫస్ట్ చదివినటువంటి సబ్జెక్ట్‌ని మర్చిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మెథడ్ కనుక ఫాలో అయితే, మీకు అలాంటి ఛాన్స్ అనేటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అకాడమిక్స్‌లో కూడా చూస్తే, మనకి అకాడమిక్స్‌లో కూడా టీచింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అంటే, అన్ని సబ్జెక్ట్స్‌ని రోజుకి కొంత కొంత నేర్పించుకుంటూ వెళ్తారు మనకి. అంతేగాని ఒక సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మరొక సబ్జెక్ట్ చెప్తాము అనేటువంటిది ఉండదనమాట. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అందుకనే అలా ఫాలో అవుతారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డే 1 చూస్తే మీరు సినోనియమ్స్ అండ్ యాంటోనియమ్స్ అని ఇచ్చాము. అంటే వొకాబులరీలో కేవలం మీరు ఆ రోజు సినోనియమ్స్ మాత్రమే చదువుతారు. యాంటోనియమ్స్ మాత్రమే చదువుతారు. లిటరేచర్‌లో పొయెటికల్ టైప్స్ అండ్ స్టాంజా ఫార్మ్స్ అనేటువంటివి చదువుతారు. ఇంకా ఒక పొయము 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్' చాలా చిన్న పొయము. అది మాత్రమే చదువుతారు. ఇంకా మెథడాలజీలో 'యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్' అనేటువంటి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ చదువుతారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో కూడా ఎడ్యుకేషన్ యొక్క ఇంట్రడక్షన్, ఇంకా ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, వేదిక్ పీరియడ్ వీటి గురించి మాత్రమే ఇక్కడ మీరు చదువుతారు. దెన్ సైకాలజీ. సైకాలజీలో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ నేచర్. ఈ విధంగా ఆ రోజు మీరు చదవగలిగినన్ని వీడియోస్ మాత్రమే ఇక్కడ మీకోసము ఇవ్వడం జరుగుతుంది. మీరు కంప్లీట్ చేసుకోగలిగినటువంటి సిలబస్ మాత్రమే ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఎండింగ్‌లో మీకు ఎట్ 8 PM డైలీ టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తాము. సో, ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు వొకాబులరీ, గ్రామర్, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ
మొత్తం అన్నీ కూడా మీకు కవర్ అయ్యే విధంగా ఈ 45 డేస్ స్టడీ ప్లాన్‌లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీకు ఎందుకు సిలబస్ కంప్లీట్ కాదు? సో, వై కాంట్ యూ బీ ఇన్ ద కాంపిటీషన్? ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఈ లిటరేచర్ కంటెంట్ ఇంకా మెథడాలజీ అనేటువంటివి మీకు నేనిచ్చినటువంటి ఈ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే ఇవి మీకు 16 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయి. ఏ 2 టాపిక్స్ కంప్లీట్ అవుతాయి మీకు? లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ. సో, ఇక్కడి నుంచి మేజర్ స్కోర్ వస్తుందండి. ఈ లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ అనే వాటి నుంచి మీకు ఎక్కువ స్కోరింగ్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి వీటిల్ని 2 టైమ్స్ రివిజన్ అనేటువంటిది మీకు ఈ 33 డేస్‌లో జరిగిపోతుంది. అంటే ఇక్కడ ఏదైతే మనము ఫస్ట్ చదువుతామో అది మళ్ళీ ఆన్ 18థ్ డే నుంచి మళ్ళీ సేమ్ మీకు రిపీట్ అవుతాయన్నమాట ఇక్కడి నుంచి చూస్తే మీరు. సో, ఈ విధంగా 2 టైమ్స్ మీకు ఈ లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ అనేటువంటివి మన 33rd డే కల్లా మీకు కంప్లీట్ కావడం జరుగుతుంది. సైకాలజీ, పిఐఈ ఇంకా వొకాబులరీ, గ్రామర్ మాత్రం ఒక్కసారి మీరు చదువుతారు. అలాగే ఇక్కడ మధ్యలో మీకు రివిజన్‌కి ఒక రోజు కేటాయించాను. ఆన్ డే 17థ్‌న మీరు మొత్తం అప్పటి వరకు చదివింది మొత్తం ఒకసారి రివిజన్ చేసుకుంటారు. ఎందుకంటే మర్చిపోకూడదు కాబట్టి రివిజన్ చేసుకుంటారు. దానికి కూడా రివిజన్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్తే మొత్తం టాపిక్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోగలిగే విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు 33 డేస్‌లో కంప్లీట్ అవుతాయి. 34థ్‌న ఒక రివిజన్ పెట్టుకుంటాం మళ్ళీ. 34థ్‌న మీకు ఒక రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. రివిజన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి ఆ తర్వాత నుంచి ఏం చేస్తాము? మొత్తం సిలబస్‌ని 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటాము. డే 1 నుంచి డే 8 వరకి రివిజన్. తర్వాత డే 9 నుంచి డే 16 వరకి మరొక రోజు రివిజన్. తరువాత డే 18 నుంచి డే 25 వరకి మరొక రోజు రివిజన్. ఆ తరువాత డే 26 నుంచి డే 33 వరకి మరొక రివిజన్. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఏమవుతుంది అంటే ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్‌ని కూడా 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని మనం ఇక్కడ ఈ 4 డేస్‌లో రివిజన్ చేసుకుంటారు. దాని తర్వాత గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి మీకు కండక్ట్ చేయబడతాయి. 6 గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఈ రివిజన్ అప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి టెస్ట్‌లు అనేటువంటివి ప్రతిరోజు 8:00కి మన యొక్క యాప్‌లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఇంత క్లియర్‌గా ఉండేటువంటి ప్లాన్ మీకు ఎక్కడా కూడా దొరకదు. సో, ఇంత చక్కగా మీరు గనక ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్‌ని ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మన ఇంగ్రాలిట్ యాప్‌లో ఉన్నటువంటి 45 డేస్ స్టడీ ప్లాన్ ప్రకారము ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేటువంటిది రన్ అవుతుంది. ఇందులో ప్రతిరోజు కూడా మీకు ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఈ వీడియోస్ అన్నీ కూడా 45 డేస్ బ్యాచ్ అనేటువంటి ఫోల్డర్‌లో ఏ రోజుకి ఆ రోజు ఉంచుతూ ఉంటాము. ఓకే. అంటే ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటాం. కంప్లీట్‌గా సిలబస్‌లో ఉండేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసుంటాము. బట్ వాటిల్ని సెగ్రిగేట్ చేసి ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ మీకు ఒక ఫోల్డర్‌లో అందించడం అనేటువంటిది జరుగుతుంది. సో, మీరు గనక ఈ సిలబస్ అనేటువంటిది గనక ఖచ్చితంగా ఫాలో అయితే, ఈ ప్లాన్ అనేటువంటిది గనక ఖచ్చితంగా ఫాలో అయితే డెఫినెట్‌లీ యూ విల్ బికమ్ ద అచీవర్స్ అండ్ యూ విల్ గెట్ ద జాబ్స్. సో, I hope you understood whether you can complete or not the syllabus within the time. మీకైతే సిలబస్ అనేటువంటిది ఎంత ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనేటువంటిది జస్ట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా, టెన్షన్ పడకుండా, డిప్రెషన్ అనేటువంటి దానికి లోను కాకుండా
ఇచ్చినటువంటి టైంలో కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా యూ విల్ బికమ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ యూ విల్ గెట్ ద జాబ్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.